నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల వైపు చురుగ్గా కదులుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల వైపు రుతుపవనాల కదలిక మందగించింది. దీంతో రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది. ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వెదర్ ఆఫీసర్లు. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఋతుపవనాలు అనేవి మందకోడిగా కదలడం వల్ల కొంచెం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి నమోదవుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ వర్షాకాలంలో భారీ వర్షాలు అనేవి ఎక్కడా కూడా ప్రస్తుతానికి నమోదయ్యే గణాంకాలు లేవు. నిన్న కూడా చూసుకున్నట్లయితే 3 చోట్ల మనకి వర్షాలు నమోదైనప్పటికీ కూడా తేలికపాటి వర్షాలు అనేవి గణాంకాలు అనేవి చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న నమోదైనటువంటి వర్షపాతం కనుక చూసుకున్నట్లయితే 3 చోట్ల మనకి 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సుమారు మహబూబ్ నగర్లో 1 సెంటీమీటర్, వనపర్తిలో 1 సెంటీమీటరు, అలాగే ఖమ్మంలో కూడా సుమారు 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షం అనేది నమోదైంది. సో పగటిపూట ఉష్ణ తీవ్రత కొంచెం చల్లటి వాతావరణం అనేది ఉన్నప్పటికీ కూడా రోజు పొడిగే కొలది కూడా మనకి ఎండ తీవ్రత అనేది కూడా పెరుగుతుందనే చెప్పొచ్చు. ఇటు తూర్పు జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఇటువైపు మనకి సుమారు 38 నుంచి 39 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర జిల్లాల్లో కానీ ఇటు పశ్చిమ జిల్లాల్లో కానీ మధ్యస్థ జిల్లాల్లో కూడా చూసుకున్నట్లయితే సుమారు 33 నుంచి 35 రేంజెస్లోనే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. అన్న 2 రోజులు కూడా ఈ రోజు రేపు కూడా మనకి ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు అలాగే పశ్చిమ జిల్లాల్లో కూడా యొక్క గాలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే గాలి తీవ్రత అనేది 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడక్కడ కూడా తేలికపాటి వర్ష సూచన అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే ఉదయం పూట మనకి చల్లటి వాతావరణము, అలాగే సాయంత్రం కూడా చల్లటి వాతావరణం ఉండి మేఘకృతమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రానున్న 2 రోజులు కూడా తేలికపాటి వర్షాలు అనేవి ముఖ్యంగా సిటీ కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి వర్ష సూచన అనేది కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఈశాన్య రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు అనేవి చురుకుదనం ఎక్కువగా ఉంటుందో ఆ సమయాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఈ నైరుతి ఋతుపవనానికి సంబంధించినటువంటి వర్షపాతం అనేది క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఇవి ఈశాన్య రాష్ట్రాల వైపు కొనసాగుతున్నాయి కాబట్టి ఎప్పుడైతే ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి మళ్ళీ ఇటు దక్షిణ రాష్ట్రాల వైపు చురుగ్గా కదులుతాయో ఆ సమయాల్లో మళ్ళీ భారీ వర్షాలకి ఛాన్సెస్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నార్మల్గానే కనిపిస్తున్నాయి. ఎటువంటి అల్పపీడనాలు కానీ దురోణి ప్రభావాలు కానీ ప్రస్తుతం అయితే ఇటు బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ లేననేది చెప్పొచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇవాళ భిన్నమైన వెదర్ నెలకొంది. ఆకాశం మేఘావృతం కావడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వరంగల్, హన్మకొండ, కాజీపేటలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం పడిన కాసేపటికే వెదర్ మారి పొడి వాతావరణం నెలకొంది. ముందస్తు వానలతో ఇప్పటికే రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. విత్తనాలు వేసేందుకు దుక్కులు దున్నుతున్నారు రైతులు. తెలంగాణలో 3 నెలలకు సంబంధించిన రేషన్ పంపిణీ కొనసాగుతోంది. జిల్లాలోని రేషన్ షాపుల ముందు ఉదయం నుంచే జనం క్యూ కట్టారు. తమ్ ప్రాసెస్ లేట్ కావడం, సర్వర్ సమస్యలు తలెత్తడంతో లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. చిన్న సమస్యలను పరిష్కరించుకుంటే బియ్యం పంపిణీ సులభతరం అవుతుందన్నారు రేషన్ డీలర్లు. రాష్ట్రంలో 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతోంది. వర్షాకాలంలో జూన్, జూలై, ఆగస్టు నెలలకు ఒకేసారి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు డీలర్లు. ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున ఇస్తున్నారు. ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ కొనసాగనుంది. డిస్ట్రిబ్యూషన్ కోసం 5.58 లక్షల టన్నుల సన్న బియ్యం అందుబాటులో ఉంచారు అధికారులు. రాష్ట్రంలో 17,349 రేషన్ షాపుల్లో పంపిణీ జరుగుతోంది. 3 నెలల బియ్యం పంపిణీకి 6 సార్లు బయోమెట్రిక్ వేయాల్సి వస్తూ ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పాస్ మిషన్లోనూ సమస్యలు వస్తున్నాయి. జిల్లాలో జనం రేషన్ బియ్యం కోసం షాపుల ముందు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేషన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం నుంచే షాపుల దగ్గర బారులు తీరి బియ్యం తీసుకెళ్తున్నారు జనం. కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్ ఇష్యూలతో కాస్త ఇబ్బందులు తలెత్తినా త్వరతగతిన బియ్యం పంపిణీ పూర్తి చేస్తున్నామన్నారు అధికారులు. టెక్నికల్ సమస్యలతోనే పంపిణీ ఆలస్యం అవుతుందంటున్నారు డీలర్లు.
3 నెలల సన్న బియ్యాన్ని సర్కార్ ఒకేసారి పంపిణీ చేయడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జనం రేషన్ షాపుల దగ్గర ఉదయం నుంచే బారులు తీరారు. ఈ ప్రాసెస్ ఆలస్యం అవుతూ ఉండటంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు రేషన్ షాపుల దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు బియ్యం కోసం పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కోటా కింద వేరువేరు రేషన్ కార్డులు ఉండటంతో ఈ పాస్ మిషన్లతో తాము తీసుకునేందుకు ఆలస్యం అవుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఇది స్టేట్ కార్డ్ కాబట్టి 3 ట్రాన్సాక్షన్ జూన్, జూలై, ఆగస్ట్. అది సెంట్రల్ కార్డ్ అయింది అనుకోరి, జూన్ది సెంట్రల్ కోటా వన్స్, స్టేట్ కోటా వన్స్, సేమ్ అట్లా 6 టైమ్స్ కొట్టాలి. మామూలుగా అయినా సింగిల్ స్టేట్ కార్డ్ అయినా కూడా 5 మినిట్స్ పడుతుంది. యావరేజ్గా పర్ హవర్ 8 to 9 మెంబర్స్ అవుతున్నారు. సింగిల్ ట్రాన్సాక్షన్ పెడితే ఏ ప్రాబ్లం ఉండదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రేషన్ బియ్యం కోసం జనం బారులు తీరారు. ఖాళీ సంచుల లైన్ లో పెట్టి బియ్యం కోసం వేచి ఉంటున్నారు. 3 సార్లు లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు సేకరించి బియ్యం పంపిణీ చేస్తున్నామంటున్నారు డీలర్లు. ఈ పాస్ మిషన్, వెయిట్ మిషన్ కు బ్లూటూత్ కనెక్షన్ తొలగిస్తే త్వరగా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు డీలర్లు. ఇందులో మనము 3 నెలలు ఇవ్వాలంటే 3 సార్లు కార్డుదారుని యొక్క వేలిముద్ర తీసుకోవాల్సి వస్తుంది. అందులో మళ్ళీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన బియ్యం వేరువేరుగా చేయవలసి వస్తుంది. అందుకని 20 నిమిషాల టైం పడుతుంది. ఈజీగా కావాలనుకుంటే బ్లూటూత్ కనెక్షన్ తీసేస్తే తొందర చేయడానికి ఈజీగా ఉంటుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రేషన్ షాపుల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. సన్న బియ్యం కోసం తెల్లవారుజాము నుంచి జనం క్యూ కట్టారు. 3 నెలల రేషన్ అందుకోవడం కోసం రేషన్ షాపుల దగ్గర జనం గంటల తరబడి వేచి ఉంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో రేషన్ షాపుల దగ్గర సందడి నెలకొంది. 3 నెలల కోటా రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో ఉదయం నుంచి జనం షాపుల ముందు బార్లు తీరారు. సర్వర్ సమస్యలు తలెత్తడంతో పంపిణీ ఆలస్యమవుతోంది. ఒక్కో లబ్ధిదారుని దగ్గర నుంచి 6 సార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో ఒక్కో లబ్ధిదారునికి అరగంటకు పైగా సమయం పడుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలోని రేషన్ షాపుల వద్ద సందడి నెలకొంది. 3 నెలలకు సంబంధించినటువంటి జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించినటువంటి కోటా బియ్యం పంపిణీ ఇస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడంతో ఈ జూన్ 1 నుంచి జూన్ 31 వరకు కూడా పూర్తి స్థాయిలో ఒక రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం చెప్పింది. నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద ఉదయం నుంచే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారంతా కూడా బారులు తీరినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చాలా చోట్ల కూడా ప్రతిసారి కూడా నెలకోసారి నెలవారీ కోటా మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు 3 నెలలకు సంబంధించినటువంటి కోటా ఇస్తున్నారు. దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంటుంది. సో ఈ వాటాల వారీగా బియ్యం పంపిణీ చేయడం కొంత సమస్యలు తలెత్తుతాయని చెప్తున్నారు. ఒకవైపు సర్వర్ ఇష్యూస్, మరోపక్క నెట్వర్క్ రాకపోవడం, మరోపక్క ఈ 3 నెలలకు సంబంధించినటువంటి కోటా ఒక్కసారి ఇవ్వాల్సి రావడంతో తంబు వేయడం కూడా దాదాపు 6 సార్లు జరుగుతుందని చెప్తున్నారు. మాట్లాడదాం. ఒక రేషన్ షాప్ వద్ద మనం ఉన్నాం. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ సంబంధించినటువంటి రేషన్ షాప్ వద్ద ఉన్నాం. మాట్లాడదాం. ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా, లబ్ధిదారుల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ప్రధానంగా సర్వర్ ఇష్యూస్ వస్తున్నాయి చాలా చోట్ల చెప్తున్నారు. ఏంది అసలు సర్వర్ ఇష్యూ వస్తున్నది? చాలా ఒక్క మనిషికి 3 సార్లు ఒకటి అవుతున్నది. 18 కిలోలకు 3 సార్లు 3 కిలోలు ఒకటి పెట్టాలా, 15 కిలోలు ఒకటి పెట్టాలా. వాళ్ళు అయినాక మళ్ళీ 24 కిలోలు వస్తే 4 కిలోలు ఒకసారి పెట్టాలా, మళ్ళీ 20 పెట్టాలా. మళ్ళీ వీళ్ళు పక్కకు పోయినాక మళ్ళీ 3 కిలోలు పెట్టాలా, 15 కిలోలు పెట్టాలా. మళ్ళీ అయిన పోగానే మళ్ళీ 4 కిలోలు పెట్టాలా, మళ్ళీ 20 పెట్టాలా. మళ్ళీ 3 కిలోలు పెట్టాలా, 15, మళ్ళీ 24. వీళ్ళు ఇద్దరు పోతే 10 అర్ధ గంట అవుతున్నది ఇద్దరికి. వీళ్ళు పోయినాక మళ్ళీ ఇద్దరు తీసుకోవాలి. ఇట్లా గతంలో ఎట్లా ఉంటుండే నెలవారీ ఏం లేకుండా ఇంతకు ముందు నిమిషంకి ఒక్కళ్ళు వెళ్ళిపోతుంది. ఇంతకు ముందు ఇప్పుడు చాలా కష్టం అయిపోతుంది. ఎందుకు వస్తుంది అన్నట్టు ఈ సమస్య? ఇది ఏమో సార్, మాకు ఏం తెలుస్తుంది. మిషనరీ సిస్టమ్ అట్లా మిషన్ ఏమున్నా, మిషన్ కూడా సర్వర్ కూడా నడుస్తలేదు. ఎందుకు ఆ సిస్టమ్ పెట్టిన మీకు ఏమైనా చెప్పిండ్రా? అంటే మీకు చెప్పలే, అనుకోకుండా మన మీటింగ్ పెట్టి ఇట్లా ఉన్నదని చెప్పి అంతే అయిపోయింది. అంతకు తప్ప ఏం లేదు. ఎన్ని రోజుల పాటు పంపిణీ జరుగుతుంది మనకు? ఈ నెల రోజులు మొత్తం ఇస్తాం, 30 దాకా ఇస్తాం కోట. సో ఇట్లా ఇష్యూస్ వచ్చినప్పుడు లబ్ధిదారు నుంచి మన సమస్యలు వస్తున్నాయి అంటే ఇప్పుడే స్టార్ట్ కదా, ఇక రేపడితే తెలుస్తుంది. అది కూడా దాదాపు ఒక మనిషికి 2 సార్లు 3 సార్లు కూడా జోకాల్సి వస్తుంది. 3 సార్లు జోకాల్సి వస్తున్నది. 6 సార్లు 3 కిలోలు 15 కిలోలు, 3 కిలోలు 15 కిలోలు, 2 సార్లు చొప్పున 6 సార్లు జోకబడుతున్నది. ఇప్పుడు ఉంది సార్, ఈ రోజు వచ్చినాము రేషన్ షాప్ కి. సర్వర్ డౌన్ అలా ఉంది, రావట్లేదు. ప్రొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ఇట్లా రకరకాల ఇష్యూస్ చెప్తున్నారు అన్న. ఏంది అదే సర్వర్ డౌన్ అని వచ్చి ఇప్పుడు పొద్దున 8 గంటల నుంచి వెయిట్ అవుతున్నాం. 8 గంటల నుంచి సర్వర్ లేదని ఆవిడ. ఎట్లా ఈ 3 నెలలకు ఒకసారి ఇవ్వడం ఎట్లా? 3 నెలలకు ఇప్పుడు నర్సరీ చెప్పి చూడు కంట డీలర్ షాప్ అట్లా చేస్తేనే బాగుంటుంది. 3 సార్లు జోకే బదులు ఒక్కసారి అన్ని చేసేస్తే. మేము పొద్దుగలనే వచ్చినాం బియ్యం గురించి. అయితే ఇప్పుడు నెల వేస్తుండే రైస్ అదే మంచిగా ఉండే. ఇప్పుడు 3 నెలలకు వేస్తున్నారు బియ్యం. మస్తు ప్రాబ్లం అవుతుంది. పని ఇడ్చుకొని నిలబడాలా, బాగా ప్రాబ్లం అవుతుంది.
అది సర్వర్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి అది ప్రతిసారి కూడా అట్లనే సర్వర్ కోసం వెళ్తారు, మళ్ళీ ఒక అరగంట తర్వాత వచ్చి ఇస్తాడు. సర్వర్ ప్రాబ్లమే, ఆయన అయితే బాగానే ఇస్తాడు. నెలవారీ కోటా ఇచ్చినప్పుడు ఎట్లా ఏమైనా సమస్య? నెలవారీ కోసం ఇదే సర్వర్ ప్రాబ్లమే కానీ ఇచ్చాడు. ఇదే ఫస్ట్ టైం మేము 3 నెలలు తీసుకోవటం, సర్వర్ బాగాలేదని నిలబడ్డాం లైన్లో. సార్ మీరు ఎంతసేపు అయింది సార్ వచ్చి? చాలాసేపు అయింది, గంట అయిపోతుంది. ఏం చెప్తున్నారు రీజన్ ఏం లేదు, సర్వర్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఆ సర్వర్ ఎప్పుడు ఆన్ అవుతుంది ఏం కథ తెలియదు, దానికోసం వెయిట్ చేయవలసింది. అదే 3 నెలలకి ప్రాబ్లం అవుతుంది అంటారు. అంటే మంత్లీ ఇచ్చినప్పుడు ఇట్లాంటి సమస్యలు రాలేదు. ఇప్పుడే కదా ఫస్ట్ అని. మెయిన్ ప్రాబ్లం సర్వర్ ఇష్యూ సార్. ఇప్పుడు ఈ మిషన్స్ అవి ఏంటంటే మిషన్స్ తోటి బాగా ఇబ్బంది అవుతుంది. ఒకసారి సర్వర్ అది ఆఫ్ అయిపోయిందంటే వాళ్ళు మళ్ళీ వెళ్ళి అక్కడ చేసుకొని రావాల్సి వస్తున్నది. అప్పటిదాకా మళ్ళీ లైన్ కట్టుకొని క్యూ కట్టి అలాగే ఉండవుతున్నది. నెలవారీ కోటాలు ఇట్లాంటి సమస్యలు రాలేదు అంటే అప్పుడు కూడా వస్తుండే. వాస్తవానికి ఏంటంటే వాళ్ళు టైం టు టైం పోస్తున్నారు, పోస్తలేరని కాదు, వాళ్ళు సపోర్ట్ మంచిగానే చేస్తున్నారు. కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి సర్వర్ ఇష్యూ. వాళ్ళు ఒకసారి సర్వర్ ఆఫ్ అయిపోయిందంటే మళ్ళీ తీసుకొని పోయి చాలా చేయించుకునేదాకా వెయిట్ చేయవలసి వస్తున్నది. ఒక సర్వర్ ఇష్యూ క్లియర్ అయిందంటే ఇబ్బంది లేదు. జూన్ నెలంతా కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిరోజు కూడా ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కూడా బియ్యం పంపిణీ ఉండేటువంటి విషయాన్ని రేషన్ డీలర్లు చెప్తున్నారు. కొంత సర్వర్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తే మాత్రం ఇట్లాంటి సమస్యలు లేకుండా బియ్యం పంపిణీ జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఇటు లబ్ధిదారులు చెప్తున్నారు, అటు రేషన్ డీలర్లు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి. నెట్వర్క్ రాదు, వస్తే బయోమెట్రిక్ రావడం లేదు. ఇలాంటి సమస్యలతో రేషన్ బియ్యం లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ షాపుల ముందు బియ్యం కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సన్న బియ్యం పంపిణీలో బయోమెట్రిక్, తూకంలో నిబంధనలు ఎత్తేయాలంటున్నారు లబ్ధిదారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సన్న బియ్యం పంపిణీలో లబ్ధిదారుల అవస్థలపై మా రిపోర్టర్ అజయ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కొనసాగుతుంది. ప్రధానంగా లబ్ధిదారులందరూ కూడా రేషన్ షాపులకు వచ్చి బియ్యాన్ని తీసుకుంటున్నారు. కానీ ఏదైతే సాఫ్ట్వేర్ సమస్యల వల్ల ఎవరైతే లబ్ధిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారో, ముఖ్యంగా మనం ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలోని సించుఘాట్, ఆదిలాబాద్ జిల్లాలోని సించుఘాట్ గూడెంలో ఉన్నాం. ఇక్కడ ఆదివాసీ బిడ్డలే ఇక్కడ ఏదైతే సన్న బియ్యాన్ని తీసుకోవడానికి రేషన్ షాప్కు రావడం జరిగింది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఆదివాసీ బిడ్డలందరూ కూడా రేషన్ షాప్కు వస్తున్నారు, అదేవిధంగా సన్న బియ్యం తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే థంబింగ్ బయోమెట్రిక్ ఉందో బయోమెట్రిక్ వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ బయోమెట్రిక్ వేయాలి, బయోమెట్రిక్ ఒక్కొక్కసారి వేయాల్సి ఉంటుంది. 3 నెలలకి 3 సార్లు బయోమెట్రిక్ వేయాలి. బయోమెట్రిక్ వేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈ తూకం ఉందో ఈ తూకం వద్ద వెయిట్ వేస్తారు. ఏదైతే ఒక కుటుంబంలో 5గురు ఉంటే 36 కిలోల తూకాన్ని వేస్తారు. ఇందులో ఈ సందర్భంగా తూకం వేస్తున్న సందర్భంగా ఒక 10 గ్రాములు ఎక్కువ ఉన్నప్పటికి కూడా ఈ బయోమెట్రిక్లో ఏదైతే వేస్తామో ఆ బయోమెట్రిక్ పనిచేయదు. దాంతో ఏదైతే బయోమెట్రిక్ వేసినా కూడా పనిచేయదని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా అంటే ఇక్కడ తూకంలో సరిపోవాలి, అదేవిధంగా బయోమెట్రిక్లో కూడా ఆ విధంగా ఏదైతే మనం వేస్తున్న బయోమెట్రిక్ ఆ విధంగా ఉండాలి. రేషన్ డీలర్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? మనకు 3 నెలలు ఇచ్చేసరికి మాకు ఇబ్బంది బాగా చాలా అవుతుంది. ఇంతకుముందు బాగుండే, ఇప్పుడు 3 నెలల్లో ఒకసారి ఇలాంటి పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మాది సిగ్నల్ సరిగా ఉండదు. మళ్ళీ తర్వాత ఎట్లా ప్రతి నెల వేస్తే అది బాగుంటుండే. ఇప్పుడు 3 నెలలు అంటే పబ్లిక్ ఎంత వెయిట్ అయితే ఒక్క క్యాండిడేట్కు మినిమం 15 నిమిషాలు తగ్గుతుంది సార్. ఇప్పుడు సరిగ్గా పల్లెటూరులో సరిగ్గా సిగ్నల్ ఉండదు. తర్వాత ఇంకా వేరు ఇంకా ఇట్లా వస్తున్నారు. అంటే ప్రధానంగా మీరు ఏవైతే బయోమెట్రిక్ ఉందో బయోమెట్రిక్ ఎన్నిసార్లు వేస్తున్నారు, ఒక తూకం ఎన్నిసార్లు వేస్తున్నారు, గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు గతంలో ఒకటేసారి బయోమెట్రిక్ తీసుండే. ఇప్పుడు మంత్కు ఒకసారి 6 సార్లు తూకం అవుతుంది. అందుకే అదే మొదటి మంచిగా ఉండే సార్. గత నెలల నుంచి అయితే మామూలుగా ఉంటుండే, కానీ ఈసారి 3 నెలలకు ఒకేసారి అంటే సిగ్నల్ కోసం ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. మేము పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నాం, అంటే దాదాపు ఇప్పుడు 10 గంటలు 9:30 అవుతుంది. మేము 7-8 గంటల నుంచి ఉదయం నుంచి వస్తున్నాం. ఒక్కొక్కరికి 15 నిమిషాలు పడుతుంది. అంటే దాదాపు 3 సార్లు వేయాలంటే ఒక్కొక్కరికి 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది. అయితే ఈ పాత పద్ధతి ఉంటే మంచిది, ఎందుకంటే ఇప్పుడు 3 నెలలు ఇస్తున్న మంచిదే. కానీ ఒక టమ్ము ఒకసారి ఒత్తితే 3 నెలలు వస్తే బాగుంటుంది అనేది మా నిర్మల్ జిల్లా, కొమరంభీం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన సమస్యలు ఉన్నాయి. ఒక లబ్ధిదారుడు బియ్యం తీసుకోవాలంటే 3 సార్లు థంబింగ్ వేయాలి, అదేవిధంగా 6 సార్లు తూకం వేయడం వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏదైతే ఈ సమస్య ఉందో కాలయాపనకు కారణమవుతున్న ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని లబ్ధిదారులు అదేవిధంగా డీలర్లు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్. తెలంగాణకు నష్టం కలిగించే బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టును అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని చిట్చాట్లో తెలిపారు. బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు ఇప్పటికే కేంద్రానికి వివరించినట్లు తెలిపారు. జీఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి మంత్రికి లేఖలు రాశామన్నారు. ప్రాజెక్టు నిర్మించకుండా ఉండేందుకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో మాట్లాడినట్లు తెలిపారు. బనకచెర్లను ఆపడానికి ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణకు నష్టం కలిగించే బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టును అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని చిట్చాట్లో తెలిపారు. బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు ఇప్పటికే కేంద్రానికి వివరించినట్లు తెలిపారు. జీఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి మంత్రికి లేఖలు రాశామన్నారు. ప్రాజెక్టు నిర్మించకుండా ఉండేందుకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో మాట్లాడినట్లు తెలిపారు. బనకచెర్లను ఆపడానికి ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ములుగు జిల్లాలో 2026లో జరగనున్న మేడారం మహాజాతర విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు మంత్రి సీతక్క. అధికారులందరూ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. వర్షాకాలం రాబోతున్న సందర్భంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రాణ, ఆస్తి రక్షణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పలు అంశాలపై చర్చించిన సీతక్క అధికారులను ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈసారి నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి త్వరగా వచ్చాయి. దీంతో ఖరీఫ్ సాగు పనులు వేగవంతమయ్యాయి. అయితే పసుపు రైతులు కూడా ముందుగానే పసుపుని విత్తుకుంటున్నారు. ఇందుకోసం దాచిన పసుపు నుంచి విత్తనాలు తయారీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. పసుపుని సీడ్గా ఎలా చేస్తారు, పసుపుని ఎలా విత్తుతారో మరిన్ని వివరాలు రజనీకాంత్ నిజామాబాద్ జిల్లా నుంచి అందిస్తారు. పసుపు రైతులు సాగు మొదలుపెట్టిండ్రు. దీర్ఘకాలిక పంటగా దాదాపు 9 నెలల పాటు సాగేటువంటి పంట మృగశిర కార్తె తర్వాత జనరల్గా స్టార్ట్ చేస్తారు. కానీ ఈ సంవత్సరం తొలకరి వర్షాలు పడడము, మాన్సూన్స్ కూడా చాలా చురుగ్గా కదులుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఖరీఫ్ పైన రైతులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 10 రోజుల ముందుగానే సాగును మొదలుపెట్టిండ్రు. సో పసుపుకు సంబంధించి చాలా చోట్ల ఇప్పటికే పసుపు రైతులు 10 రోజుల ముందుగానే పసుపును విత్తుకునేటువంటి పనుల్లో నిమగ్నమైనరు. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల్లో కూడా పసుపు సాగు చేసేటువంటి అన్ని గ్రామాల్లో కూడా దాదాపు ఇప్పటికే పసుపు రైతులు పసుపు సాగుకు సిద్ధమైనరు. చాలా చోట్ల ఇప్పటికే దుక్కులు దున్నుకొని పసుపు విత్తుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. పసుపుని ఇట్లా విత్తనంగా తయారు చేసుకుంటారు. సాధారణంగా ఇప్పుడు మనం ఏదైతే ఆ కుప్పలో చూస్తున్నటువంటి కొమ్ము ఉందో, ఇప్పుడు ఈ సైజు కొమ్ము ఏదైతుందో ఇది మనము నేరుగా భూమిలో విత్తే అవకాశం ఉండదు. ఇట్లా విత్తరు పసుపుని. సో దీన్ని ఏం చేస్తారు, సైజును బట్టి 2 లేదా 3 ముక్కలు చేసుకుంటారు. ఇదంతా కూడా విత్తనంగా పనిచేస్తుంది. ఇప్పుడు పైన పసుపు కొమ్ముకు వచ్చినటువంటి భాగాన్ని లక్ష్మి అని పిలుస్తారని చెప్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ పసుపు కొమ్మును కట్ చేసుకొని పెడితే తొందరగా మొలకొస్తుంది. మొక్క ఏదైతే ఉందో పసుపు మొక్క తొందరగా మొలకొస్తుంది అనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ఇందుకోసం దాచుకున్నటువంటి విత్తన పసుపుని ఇట్లా మనం చూస్తున్న విజువల్స్ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు. ఇట్లా ఇదంతా కూడా ఈ సైజులో కట్ చేసుకుంటారు. దీన్ని మనం ఏదైతే భూములు చదును చేసి పసుపు విత్తనానికి భూమిని రెడీ చేస్తారో అప్పుడు వీటిని విత్తుకుంటారు. తద్వారా మొలకలు బయటకు వస్తాయని చెప్తున్నారు. మాట్లాడదాం ఈ విత్తన పసుపు, అసలు పసుపు విత్తనాలు ఇది ఎట్లా తయారు చేస్తున్నారు, ఏంది, ఎందుకోసం ఈ కుప్ప పెట్టిండ్రు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక అమ్మ ఉంది, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంది కుప్ప, ఏంది పసుపు? అప్పుడు మనం దుబ్బినప్పుడు విత్తనాల కోసము ఎకరానికి 12 సంచుల 40 టబ్బుల పోసుకుంటాము. 3 నెలల పాటు కుప్పు ఉంచుకుంటాము. ఇప్పుడు పొలకర చినుకులు ఈసారి తొందరగా వచ్చినాయి కాబట్టి నైరుతి ఋతుపవనాలు తొందరగా వస్తున్నాయి అంటున్నానుడికి మేము ఇప్పుడు తొందరగానే వేసుకుంటున్నాం పంట. ఈసారి ఎట్లా కట్ చేస్తున్నామా అంటే ఎట్లా కట్ చేయాలా, ఇది ఏంటి? ఇది ఒక్క కొమ్ముల, ఇప్పుడు పెద్దగా ఉన్న కొమ్ముల ఒక్క దాంట్లో 3 వేస్తున్నాం, చిన్నగా ఉంటే 2 వేస్తాము. అయితే ఇది ఎన్ని పూజలు ఉంటే అంత లాకేస్తుంది అన్నట్లు చిన్నగా కూడా ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. ముందు చేతితో వేసినప్పుడు ఇంకా కొంచెం పెద్దగానే కట్ చేసినాము. ఇప్పుడు మిషన్ల ద్వారా చిన్నగా కట్ చేసుకుంటున్నాం. ముక్కలు చిన్నగా వేసుకొని అందులోకించి తొందరగా జారుతుంది అన్నట్లు. కొమ్మ మొత్తం అట్లనే పెట్టాము.
దిగుబడి దీనికే ఎక్కువ ఉంటది, దానికి ఎక్కువ ఉండదు దిగుబడి. ఒకసారి అట్లా కూడా ట్రై చేసినాము కానీ రాలేదు దిగుబడి. ఇట్లా రైతులు సీజన్ లో కోత పంట కోసిన తర్వాత మార్కెట్ కి తరలించే ముందు ఏదైతే విత్తన పసుపు ఉంచుకుంటారో ఆ విత్తన పసుపుని విత్తే ముందు మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో పంటను విత్తే ముందు ఆ పసుపు కొమ్ముల్ని కట్ చేసుకుంటారు సైజును బట్టి. చిన్నగా ఉంటే 2 ముక్కలు, పెద్దగా ఉంటే 3 ముక్కలు. నేరుగా పసుపు కొమ్మును భూమిలో విత్తకుండా ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టడం మూలంగా మొలకలు బాగా వస్తాయని చెప్తున్నారు. దాంతోపాటు దిగుబడి కూడా మంచిగా ఉంటుందని చెప్తున్నారు. ఇంకో రైతులను మాట్లాడారు. అన్న చెప్పండి, ఏంది ఈ విత్తనం ఎట్లా తయారు చేస్తున్నారు, ఏంది అసలు ఈ సిస్టమ్ ఏంటి? మేము ఎప్పుడైతే ఈ పసుపు పంట తీసే టైంలో మంచి నాణ్యమైన కొమ్ముని తీసిన పంటలకెళ్ళి ఏరుకొని పక్కకు కుప్ప పోసుకుంటాం వచ్చే సీజన్ కోసం అని. అట్లా మంచి నాణ్యమైన కొమ్ముని ఏరుకొని ఈ విధంగా కుప్ప పోసుకుంటే 3 నెలలు మంచి పసుపాకు కప్పేసి భద్రపరుస్తాము. దానికి వచ్చిన మొలకల్ని తర్వాత ఇట్లా సీజన్ స్టార్టింగ్లో వర్షాలు పడే టైంలో ఇట్లా మేము వాటర్ ఉన్న వాళ్ళు సిద్ధంగా వేయడానికి భూమి సిద్ధమైన వాళ్ళు, పసుపు వేయడానికి సిద్ధమైన వాళ్ళు ఈ విధంగా కొమ్ముల్ని మేము తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని భూమిలో విత్తుకోవడం జరుగుతుంది. అంటే నేరుగా పసుపు కొమ్ము పెట్టకుండా ఇట్లా ముక్కలుగా పెట్టడం మూలంగా అంటే డిఫరెన్స్ ఏముంటుంది, వ్యత్యాసం ఏముంటుంది? నేరుగా పెట్టాలంటే చాలా పెద్ద మొత్తంలో విత్తనం కావాలి. అయితే ఇట్లా ఈ పసుపుని ముక్కలుగా చేసుకునేదంటే ముక్కకు ఒక మొలక వస్తుంది కాబట్టి మాకు క్వాంటిటీ అనేది ముక్కలు చేసుకోవడం వల్ల కొద్దిపాటి కొమ్ములో ముక్కలు ఎక్కువై క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. మొత్తం నేరుగా పసుపుని కట్ చేయకుండా విత్తితే చాలా పెద్ద మొత్తంలో క్వాంటిటీ కాల. అట్లే మేము ఇట్లా ఈ కొద్దిపాటి క్వాంటిటీ ఎకరాన గతం నుంచి ఎకరాన ఒక 12 సంచులు లేకుంటే 40 గంపలు అట్లా కొద్దిగా ఎక్కువ ఏరుకొని పెట్టుకుంటాం. అందులో ఏమైనా కొద్దిగా డ్యామేజ్ తెలితే మిగతాది విత్తనానికి సరిపోతుంది అని చెప్పి. సో ఇంకా అంటే ఈ విత్తనం తయారీకి సంబంధించి ఈ 3 నెలల పాటు దీన్ని ఎట్లా కాపాడతారు? 3 నెలల్లో వచ్చేటువంటి ప్రకృతి వైపరీత్యాల ద్వారా మనం సీడ్ కోసం ఏదైతే విత్తన పసుపు ఉంటుందో అది డ్యామేజ్ కాకుండా ఎట్లా కాపాడతారు దాన్ని? దీన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడానికి కింద నేల చదును చేసి ఒక 3 లేయర్లుగా విత్తన కాపాడడానికి పసుపు కోసిన ఆకు ఉంటుంది. దాన్ని పారేయకుండా కొద్దిపాటి ఆకుని దీనికోసం స్పెషల్గా ప్రొటెక్షన్ కోసము ఈ 45 డిగ్రీలు ఎండ కొట్టినా తట్టుకునేటట్టు ఆకుని 3 దఫాలుగా వేస్తాం కాబట్టి ఆ ఆకు కింద ఎండ ఓనియదు కాబట్టి లోపల ఉన్న తేమ అట్లనే పట్టుకొని ఉండడం వల్ల మాకు కొమ్ము అనేది డ్యామేజ్ కాదు. సో ఆ కొమ్ము పసుపు కొమ్ముకి కింద మొలకల్లాగా వచ్చినాయి, వేరులాగా వచ్చింది. ఎట్లా దాంతో మనకి అడ్వాంటేజ్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? దాంతో ఆ కొమ్మ వచ్చిన లాగా తొందరగా మొలకొస్తుంది. మిగతా దానికి ఒక 4-5 రోజులు మళ్ళీ కొత్త దానికి లాకొచ్చి భూమిలోకి వెళ్ళొస్తుంది. నాటిన 20-25 రోజులకు మనకు మొలక కానొస్తుంది అన్నట్టు. అంటే పర్సెంటేజ్ ఎక్కువ మోతాదులో మొలకలు అనేవి వస్తాయి. ముందు తెల్లగా కనిపించే మొలకకేమో తొందరగా వస్తుంది, ఈ కనిపించని వాటి కొమ్ములకేమో లేట్గా కానొస్తుంది. అప్పుడు మళ్ళీ భూమిలో సమానం సెట్ అయిపోతుంది. విత్తనం అంటే ముందు నుంచి కూడా ఇట్లా తయారు చేస్తుంటా? గతంలో ఇక మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటి నుంచి గతంలో పసుపు పంట విత్తనం నుంచి ఇట్లనే ఎవరైనా కొందరు పంట బాగా డ్యామేజ్ అయిన వాళ్ళు దొరకని వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఇట్లా వేసిన తర్వాత మిగిలితే కొనుక్కొని వాళ్ళ భూమిలో వాళ్ళు విత్తుకుంటారు. సో ఇట్లా పసుపు రైతులంతా కూడా పసుపు సాగు చేసేటువంటి క్రమంలో విత్తన పసుపును ఇట్లా ముక్కలుగా కట్ చేసి భూమిలో విత్తుకుంటారు. తద్వారా దిగుబడి మంచిగా వస్తుంది, మొలకలు తొందరగా వస్తాయి, దాంతోపాటు దిగుబడి కూడా బాగా వస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. నేరుగా పసుపు కొమ్మును పెడితే కొంత విత్తన పసుపు క్వాంటిటీ ఎక్కువ అవసరం పడుతుంది కాబట్టి ఇట్లా ముక్కలుగా కోసుకొని పెట్టడం మూలంగా మొలకలు తొందరగా వస్తాయి, దిగుబడి మంచిగా వస్తుంది. దాంతోపాటు విత్తన పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతున్నటువంటి విషయాన్ని పసుపు రైతులు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి. విత్తనోత్పత్తిలో రైతులను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా క్వాలిటీ వరి సీడ్స్ కేరెట్లను పంపిణీ చేస్తున్నామన్నారు రైస్ రీసెర్చ్ సెంటర్ హెడ్ అంజయ్య. రుద్రూర్ 1200 వరి వంగడం అధిక దిగుబడులతో పాటు చీడ పురుగులను తట్టుకునేలా ఉందన్నారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు సీడ్స్ వరి కిట్లను పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని 440 గ్రామాల్లో 3 క్విట్ల క్వాలిటీ వరి పెసర సీడ్స్ ను సప్లై చేస్తున్నామన్నారు. నాణ్యమైన విత్తనాలను అగ్రికల్చర్ యూనివర్సిటీ రైతులకు అందించడం మంచి నిర్ణయమన్నారు REAC మెంబర్ కోటపాటి నరసింహనాయుడు. ప్రతి రెవెన్యూ గ్రామంలో 3 నుంచి 5 రైతు సోదరులకు మన జిల్లాలో ముఖ్యంగా వరి మరియు పెసర విత్తనాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతి రైతు వేదికలో రాష్ట్ర స్థాయిలో ఉన్న అన్ని రైతు వేదికల వద్ద రైతులకి ఈ యొక్క నాణ్యమైన విత్తనం అందజేయడం జరుగుతూ ఉంది. ఈ నాణ్యమైన విత్తనం
విత్తనాన్ని పొందిన రైతులు సోదరులు విత్తనాన్ని జాగ్రత్తగా పంట కాలంలో పెంచి మరియు విత్తనం కిందని మన వచ్చే సీజన్లో ఆ గ్రామంలో ఉండే రైతు సోదరులకు అందజేయాలని కోరుతున్నాను. ఆపరేషన్ సింధూర్ పై కీలక కమెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ భయపడ్డారని విమర్శించారు. నరేందర్ సరెండర్ అనగానే బెదిరిపోయాడన్నారు. ట్రంప్ భయంతోనే పాకిస్తాన్తో కాల్పుల విరమణ ప్రకటించారని ఎద్దేవా చేశారు. గతంలో పాక్తో యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ ఎవరికీ భయపడలేదని గుర్తు చేశారు. చైనా, పాకిస్తాన్కు భారత్ సత్తా ఏంటో ఇందిరాగాంధీ చూపించారని చెప్పారు. సరెండర్ కావడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు అలవాటేనన్నారు రాహుల్ గాంधी. सबसे पहले विचारधारा की लड़ाई चल रही है तो पहली लड़ाई संविधान की है. एक तरफ हम कांग्रेस पार्टी, हमारी विचारधारा, और दूसरी तरफ आरएसएस जो संविधान के खिलाफ खड़े हैं. दूसरी लड़ाई सामाजिक न्याय की. लोकसभा में मैंने देश से वायदा किया था कि कुछ भी हो जाए जाति जनगणना लोकसभा और राज्यसभा में पास होगा. ये बीजेपी आरएसएस वालों को अब मैं अच्छी तरह जानता हूं. इन पर थोड़ा सा दबाव डालो, थोड़ा सा धक्का मारो, डर के भाग जाते हैं ये लोग. जैसे उधर से ट्रंप ने एक इशारा किया, फोन उठाया, नरेंद्र सरेंडर, और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया. आपको एक समय याद होगा जब फोन कॉल नहीं आया था, 7th फ्लीट आई थी. 71 की लड़ाई में 7th फ्लीट आई थी, हथियार आए थे, एयरक्राफ्ट कैरियर आया था. इंदिरा गांधी जी ने कहा मुझे कुछ जो करना है मैं करूंगी. ये फर्क है. कांग्रेस पार्टी सरेंडर नहीं होती है. गांधी जी, जवाहरलाल नेहरू, सरदार पटेल ये सरेंडर वाले लोग नहीं हैं. ये सुपर पावर से लड़ने वाले लोग हैं. मोदी जी पहले कहते थे कोई जात नहीं है, फिर सिर्फ 4 जात हैं. चुनाव के समय वो ओबीसी बन जाते हैं. गडकरी जी ने कहा, मोहन भगवत ने बयान दिए, थोड़ा सा दबाव पड़ा, एकदम सरेंडर हो गए. मगर मैं इनको जानता हूं, ये करना नहीं चाहते हैं. ये दबाव में आकर बोल गए हैं, मगर ये करना नहीं चाहते हैं क्योंकि ये इस देश में न्याय नहीं चाहते हैं. ये अंबानी अदानी वाला देश चाहते हैं, अरबपतियों वाला देश चाहते हैं, सामाजिक न्याय वाला देश नहीं चाहते हैं. मैं आपको तेलंगाना की बात करना चाहता हूं. 2 मॉडल हैं जाति जनगणना के. एक तेलंगाना का मॉडल और दूसरा बीजेपी का बिहार का मॉडल, और जो उनकी सोच का मॉडल है. बिहार में बंद कमरे में सवाल चुने गए. ब्यूरोक्रेट्स ने सवाल चुने, बिना किसी से पूछे, बिना जनता से बातचीत किए, बिना दलितों से पूछे, बिना पिछड़ों से पूछे, बिना अति पिछड़ों से पूछे, बिना जनरल कास्ट से पूछे, बिना माइनॉरिटी से पूछे, बंद कमरे में 3-4 सवाल लिखे, जाति जनगणना कर दिया. तेलंगाना में हमने लाखों लोगों से सवाल पूछा, दलितों के संगठनों से, आदिवासी के संगठनों से, उनके नेताओं से, और हमने उनसे पूछा कि देखिए हम जाति जनगणना करने जा रहे हैं, सर्वे करने जा रहे हैं, आप इस सर्वे में कौन से सवाल चाहते हो. 3.5 लाख लोगों ने हमारी प्रोसेस में एक साथ मिलकर सवाल निकाले.
और उसके बाद बिहार में सेल्फ रिपोर्टिंग था। अगर आप बोलना चाहते हो तो बोलो, नहीं बोलना चाहते हो तो नहीं बोलो। तेलंगाना में हर व्यक्ति, हर परिवार के घर में सरकार के ऑफिसर्स गए और उन्होंने उनसे सवाल पूछे। तेलंगाना का जो प्राइवेट स्ट्रक्चर है, प्राइवेट सेक्टर है, सीईओज, सीनियर मैनेजमेंट, कंपनी के मालिक, इन सब की लिस्ट में आपको एक दलित, एक आदिवासी, एक पिछड़ा वर्ग का व्यक्ति नहीं मिलेगा। यह सच्चाई है। तेलंगाना में जो भी कॉन्ट्रैक्ट सरकार देती है, सारे के सारे कॉन्ट्रैक्ट्स 5% लोगों को मिलते हैं। उसमें ना कोई दलित है, ना कोई आदिवासी है, ना कोई पिछड़े वर्ग का व्यक्ति है। यह सच्चाई है। हम कहते हैं हम सुपर पावर बनना चाहते हैं। दलितों की आबादी 15%, पिछड़ों की आबादी कम से कम 55%, आदिवासियों की आबादी 9%, माइनॉरिटीज 15%, सब जोड़ लो 90% बनता है। इनकी भागीदारी नहीं है। और वही चुने हुए अमीर लोगों को सारा का सारा दिया जाता है। उसी लिस्ट में कॉर्पोरेट सेक्टर की लिस्ट निकालो, बड़े बड़े ब्यूरोक्रेट्स की लिस्ट निकालो, उसमें आपको गरीब जनरल कास्ट का भी कोई नहीं मिलेगा। ऊबर ड्राइवर्स की लिस्ट निकालो, जो खाना डिलीवर करते हैं उनकी लिस्ट निकालो, और उसमें आपको पिछड़ा वर्ग, दलित, आदिवासी सब मिलेंगे। दो हिंदुस्तान बन रहे हैं, एक 90% का और दूसरा चुने हुए लोगों का 5-7% का। बड़ी बड़ी बातें होती है सुपर पावर बनेंगे, ऐसे कोई सुपर पावर नहीं बनता है। जब तक हम हर हिंदुस्तानी की शक्ति का नहीं प्रयोग करेंगे तो ये देश सुपर पावर छोड़ो आगे नहीं जा सकता है। यह सच्चाई है। जो भी सपने देखने देख लो, कभी नहीं हो सकता। हिंदुस्तान जब ही आगे बढ़ता है जब इस देश की पूरी शक्ति का प्रयोग होता है, जब सब लोगों को लगता है कि हमारी भी भागीदारी है, हमारा भी भविष्य है, हम भी आगे जा सकते हैं। దేశంలో ఎక్కడా లేని విధంగా కోడె మొక్కుల సంప్రదాయం వేములవాడ రాజన్న ఆలయంలో కొనసాగుతోంది. భక్తులు ఎంతో నమ్మకంతో కోరిన కోరికలు తీర్చు రాజన్నకు కోడెను కడతామంటూ మొక్కులు చెల్లిస్తుంటారు. అలాంటి రాజన్న కోడెలకే ఇప్పుడు కష్టం వచ్చింది. గత వారం రోజుల వ్యవధిలోనే సుమారు 30 కోడెల వరకు మృతి చెందాయి. తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఆలయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. రాజన్న ఆలయంలో శివుడికి ఎంతో ఇష్టమైన కోడెను మొక్కుగా కట్టే సాంప్రదాయం కొనసాగుతోంది. ప్రధానంగా రాజన్న ఆలయానికి 2 గోశాలలున్నాయి. ఒకటి కట్ట కింద బస్టాండ్లో, మరొకటి తిప్పాపూర్లో ఉంది. కట్ట కింద గోశాలలోని కోడెలను రాజన్న ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు షిఫ్టుల ప్రకారం తరలిస్తుంటారు. తిప్పపూర్లో గోశాల ప్రధాన సమస్యగా మారింది. వీటినే కొద్ది నెలలుగా ఒక్కో రైతుకు 2 కోడెల చొప్పున ఉచితంగా ఇస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్కి చెందిన ఓ వ్యక్తికి అత్యధికంగా కోడెలు ఇవ్వడంతో అవి దుర్వినియోగం కావడంతో వివాదాస్పదంగా మారింది. దీంతో కోడెలను మళ్లీ రైతులకు ఇవ్వకుండా నిలిపివేశారు. ప్రస్తుతం తిప్పపూర్లో గోశాల కెపాసిటీ 500 వరకు మాత్రమే సంరక్షించేందుకు అవకాశం ఉండగా కోడెల సంఖ్య 1200కు పైగానే అయ్యాయి. దీంతో కోడెలకు ఇబ్బందికరంగా మారింది. 4 రోజుల క్రితం భారీ వర్షం పడడంతో తిప్పపూర్ గోశాల పూర్తిగా బురదమయమైంది. పైగా వర్షంలో కోడెలు తడవడంతో చాలా వరకు అనారోగ్యం బారిన పడ్డాయి. గోశాలలో చిన్నవి పెద్దవి కోడెలు సెపరేట్ చేయాల్సి ఉండగా స్థలం లేకపోవడంతో అంతా కలిసే ఉంటున్నాయి. పెరిగిన కోడెల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారింది. గోశాలలో కెపాసిటీకి మించి కోడెలు పెరిగితే అర్హులైన రైతులకు పంపిణీ చేయకపోవడంతోనే కోడెలు మృతి చెందుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
అంతేకాకుండా కాంట్రాక్టర్ పచ్చిగడ్డి రోజుకు 6 ట్రిప్పులు తేవాల్సి ఉండగా వర్షాల కారణంగా 1-2 మాత్రమే తేవడంతో కోడెలకు సరైన ఆహారం అందడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షంతో ఎండు పశుగ్రాసం కూడా తడిసిపోయింది. రాజన్న కోడెల విషయంలో దేవాదాయ శాఖ చేసే తీరు చూసినట్టయితే కేవలం హుండీల ఆదాయమే. వాళ్ళకు రాజులకు సంరక్షణ విషయం అవసరం లేదు. ధర్మదర్శనం కొంచెం యాత్రికుల సదుపాయాలు కూడా నిరీక్షణ చేస్తూ ఉన్నది. దాదాపు 200 కోడలు ఈ 2 నెలల 4 నెలలు చనిపోతే కూడా దానికి స్పందన లేదు. మరి ఈ రకంగా కొనసాగితే భక్తుల మనోభావాలు దెబ్బతినే ఒకసారి ఆలోచన చేయాలి. తిప్పపూర్ గోశాలలో వారం రోజుల వ్యవధిలోనే 30 వరకు కోడెలు మృతి చెందాయి. దీంతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎండోమెంట్ శాఖ అధికారులు గోశాలను సందర్శించారు. వెటర్నరీ డాక్టర్లు కోడెలకు గ్లూకోజ్లు ఎక్కిస్తున్నారు. అనారోగ్య బారిన పడిన కోడెలను సపరేట్ చేసి నిరంతరం వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. బురద నీటిని తొలగించేందుకు అవసరమైన మొరం మట్టి తెప్పించి చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులకు ఆదేశించారు. ఆ కోడెలు దాదాపుగా 2 సంవత్సరాల మీదునే మాత్రమే గుడికి ఇవ్వాల్సిందిగా మేము భక్తులను కోరుతున్నాము. భక్తులు ఎవరైతే మనకు 6 నెలలు 9 నెలలు సంవత్సరం లోపు పాలు మరవనివి, బక్క చిక్కినవి, ఆరోగ్యంగా లేనివి ఏదో మొక్కుకున్నాం కాబట్టి దేవుడికి ఇచ్చేస్తే అవన్నీ తీసుకురావడం వల్ల మాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉన్నాయి. వాటికి ఏమైందంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ పెద్ద వాటితో కంపేర్ చేస్తే అవి చాలా చిన్నగా ఉండేసరికి మనకి ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం గడ్డేస్తే అన్నీ అక్కడికి పోయి పెద్దవి తింటాయి, చిన్నవి తినాయి, అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ చిన్నవి అనేది చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు పాలు మరవని అనారోగ్యం బారిన పడిన కోడెలు, జెర్సీ లాంటివి అధికారులు వద్దన్నప్పటికీ భక్తులు తీసుకురావడం సమస్యగా మారింది. ఒకవేళ ఆలయ అధికారులు తీసుకోకపోయినప్పటికీ ఆలయ పరిసరాల్లో వదిలివేయడంతో చేసేదేమీ లేక అధికారులు వాటిని సైతం తిప్పపూర్ గోశాలకు తరలిస్తున్నారు. తమ మొక్కుల కోసం చిన్న కోడెలు, అనారోగ్యంగా ఉన్న వాటిని, జెర్సీ లాంటి కోడెలను తీసుకురావద్దని అధికారులు చెబుతున్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన తిప్పపూర్ గోశాలలో కోడెలు మృతి చెందడం దురదృష్టకరమని విచారణ వ్యక్తం చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని, ఘటనపై హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. పూర్తి స్థాయి నివేదిక రాగానే బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత గోశాల చిన్నగా ఉండడంతో 53 లక్షల రూపాయలతో కొత్తగా గోశాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. బాధ్యులు ఎవరన్నా ఉంటే ప్రత్యేకంగా ఇది ఇంటెన్షన్తో జరిగిందా, తప్పిదం వల్ల జరిగిందా, యాక్సిడెంటల్గా జరిగిందా, ఏదైనా వైరస్ వల్ల జరిగిందా, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదికను మరోసారి పరిశీలించి జిల్లా కలెక్టర్ గారు దీన్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దూడలను కూడా వెంటనే చేయమని ప్రభుత్వం ఆదేశించినందువల్ల ఆల్రెడీ నిన్నే స్టార్ట్ చేసినట్టు చూసాం. సో అది కూడా ఆ యాంగిల్లో కూడా పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఏటా కోట్ల ఆదాయం వస్తున్న కోడెల పట్ల దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా కోడెల సంరక్షణ పట్ల పకడ్బందీ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ప్లాస్టిక్ రోజువారీ జీవితంలో భాగమైంది. ప్రజలంతా కాలుష్యం బారిన పడుతున్నారు. ప్రాణవాయువు, ఆక్సిజన్ ఇచ్చే అడవులు తరిగిపోతున్నాయి. పర్యావరణాన్ని కాపాడడం కోసం వరంగల్కు చెందిన ఓ యువకుడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లికి రావాలని వెరైటీగా ఆహ్వానం పలుకుతున్న తీరుపై స్పెషల్ స్టోరీ. మానవ జీవన అవసరాలకు ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగింది. అభివృద్ధి పేరుతో అధికారులు ఇంటి అవసరాల కోసం ప్రజలు ఇంటా బయట అనే తేడా లేకుండా చెట్లు నరికేస్తున్నారు. వాహనాల వాడకం పెరిగింది. పర్యావరణ పరిరక్షణపై ఇప్పటితరం యువతికి అవగాహన లేని దుస్థితి నెలకొంది. రోజు రోజుకు మానవాళి మనుగడకు ప్రమాదం ముంచుకొస్తుందని గుర్తించారు వరంగల్ నగరంలోని విద్యానగర్కు చెందిన విద్యావంతుడు. నగరానికి చెందిన గుండపు రవీందర్ రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి. ఆయన కుమారుడు గుండపు సాయి చందు పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించాడు. వృత్తిపరంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సాయి చందు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజునే తను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. పర్యావరణ సహితంగా పెళ్లి ఏర్పాటు చేసుకుంటున్నాడు. తన పెళ్లికి రావాలని బంధువుల ఇంటికి వెళ్లి శుభలేఖలు పంపిణీ చేస్తున్నప్పుడు ఇంటికొక చెట్టు, స్టీల్ వాటర్ బాటిల్ ఇస్తూ పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నారు. కుటుంబ సమేతంగా ఇంటికి రావాలని ఆహ్వానిస్తూ ఇచ్చిన మొక్కను ఇంటి ముందు నాటాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. నా పెళ్లి కూడా కావాలని అదే తేదీన పెట్టుకున్నాను. ఎందుకంటే పర్యావరణ దినోత్సవాన్ని ఎంకరేజ్ చేయాలని. ఇప్పుడు
ప్రతి బంధువుకి నా పెళ్లి కార్డు, ఒక స్టీల్ బాటిల్ మరియు ఒక చెట్టు అందరికీ పంపిణీ చేస్తున్నాను. ఎందుకంటే మనం చెట్లను నాటితేనే చెట్లు కూడా మనల్ని కాపాడుతాయి. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం కూడా మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా వృక్షో రక్షతి రక్షిత అంటే చెట్లు మనల్ని కాపాడితే చెట్లు కూడా మనల్ని కాపాడుతాయి. అందరికీ నా పెళ్లి తరపున ఒక కార్డు, ఒక చెట్టు, ఒక బాటిల్, స్టీల్ బాటిల్ ఇస్తున్నాము. వాళ్ళకి చెట్లు ఇప్పించి చెట్లను నాటమని చెప్పి మా బంధుమిత్రులకు కూడా చెట్లను నాటమని చెప్తున్నాము. ఇదే విధంగా మీరు కూడా చెట్లను నాటండి, చెట్లను పెంచండి. పర్యావరణాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందనే ఉద్దేశంతో పెళ్లి కార్డుతో పాటుగా వాటర్ బాటిల్ మొక్కను అందజేయటం సంతోషకరమైన విషయం అంటున్నారు సాయి చందు బంధువులు. ఆ మొక్కను కాపాడుతామని చెబుతున్నారు. మనము అడవులను కాపాడుకోవాలి, చెట్లను పెంచాలి, జీవరాశులను మనము సంరక్షించుకోవాలని జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవ సందర్భంగా మా బొమ్మారి గారి వివాహము జరుపుకునేందుకు కుటుంబ సమేతంగా మేము ఇష్టపూర్వకంగా ఈ వేడుకను చేస్తున్నాము. అందరూ కూడా దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మేము తెలియజేది ఏంటంటే చెట్లను పెంచండి, పొల్యూషన్ తగ్గించండి, కాలుష్యాన్ని మనం కాపాడండి, భావి భారత పౌరులకి మనం మెరుగైన పర్యావరణాన్ని అందించాలని. ప్లాస్టిక్ వాడకం పెరగటం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, అందుకే తమ మిత్రుడు పెళ్లికి రావాలని కోరుతూ మొక్క, బాటిల్, పెళ్లి కార్డును అందజేశారని చెబుతున్నారు. సాయి చందు ఆలోచన అందరినీ ఆలోచింపచేసిందన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తామని, మొక్కకు నీళ్లు పోసి కాపాడుకుంటామని చెబుతున్నారు. ఒక నూతన కార్యక్రమంగా వివాహం వేడుకల్లో పత్రికతో పాటు ఒక చెట్టు మరియు ఒకటి స్టీల్ బాటిల్ ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ వాడద్దు అనే కాన్సెప్ట్తోని ఈ పర్యావరణ దినోత్సవం రోజు మ్యారేజ్ జరగడం వల్ల మనం కూడా ఇంటి ముంగట మాకు చెట్టు నాటిపోవడం వల్ల మేము కూడా అందరికీ చెప్పేది ఏంటంటే అందరూ కూడా చెట్లు నాటి ప్లాస్టిక్ను నిర్మూలించాలని కోరుతున్నాము. సాయి చందు చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతుగా చేస్తున్న ఆలోచన అద్భుతం అంటున్నారు. ఈ వినూత్న నిర్ణయం నేటి యువతకు ఆదర్శంగా ఉందంటున్నారు పలువురు. That's all for now.